आया है राजा लोगो रे लोगो राजा। హలో ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మా వాడు ఏందనుకుంటారుగా తెలిసిగా నీలాపూర్. అదే అమ్మ మనం ఎప్పుడు అక్కడికప్పుడు కాడ పోయి తాగుతుంటే ఇంకా ఇంటికి తీసుకొచ్చిన అంటారా అన్న, మస్తు మంది మస్తు కొట్టురు, ఇక్కడ మస్తు ఫేమస్ ఉందంట అని చెప్పేసి అన్నారు. సరేలే ఇంకా వీకెండ్ కదా అని చెప్పేసి వస్తే లోపలికైతే పోయినాం, ఛాయ్ తాగినాం. ఛాయ్ అయితే ఓకే, కానీ నాకైతే లక్కడికప్పుడు అయితే అంటే ఆడ మొత్తం మాస్ ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మాస్లో పోయి అమ్మ ఛాయ్ తీసుకొని తాగుతుంటే ఆ జనాలలో జబర్దస్త్ ఉంటుంది. ఇక ఆయన బాబురావు అయితే అందరూ వచ్చి మంచిగా ఫస్ట్ చిన్న బ్రాంచ్ వచ్చి అట్లా బ్రాంచ్లు అయితే పెంచింది. లాస్ట్కి మన హైటెక్ సిటీ దగ్గరనే పెట్టిండు. ఇక మనం మస్కాబన్ అయితే ఛాయ్లో ముంచినాము, ఛాయ్ కప్లో ముంచి తీస్తున్నాము. మస్కాబన్ అయితే రెడీ ఉంది, చూద్దాం ఎట్లుందో టేస్ట్. అయితే లోపల కనిపిస్తుంది కదా ఛాయ్, ఎక్దమ్ డిప్ చేసి తీయగానే హైలైట్ ఉంది. ఇక మనకైతే ఇక్కడ పక్కనే మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అంట వీళ్ళు అయితే వచ్చేసారు. సో మనమైతే ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. చూడండి మన వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చున్నారు. మన వాళ్ళు అయితే ఇక్కడ చూడండి. सब्सक्राइब करो गाइस, సబ్స్క్రైబ్ చేయండి. सब्सक्राइब नाम क्या है भैया? गाइस सब्सक्राइब करो गाइस, चैनल का नाम क्या है भाई? ఈ సబ్స్క్రైబ్ हां भैया देखा ऊपर से मैं देखा हां अच्छा वो कैलेंडर गाइस यहां पर स्टोरी डालते तो हो जाता है, स्नैप डालते तो हो जाता है जी मेरा। अरे रुको बेचारे का स्नैप डाल दी डाले यार जब से क्या कर మంచిగా వచ్చిందా బ్లాక్ షర్ట్? ఎందుకు డిమ్ అవుతుందా? దిబిడి జై బాలయ్య, నీ ఏల్ది అయ్యా. ఏ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నీలాపూర్ ఏంది, మన లక్కడికప్పులు నీలాపూర్ అనుకురా ఏంది? మన లక్కడికప్పులు నీలాపూర్ కాదు, ఇది హైటెక్ సిటీ నీలాపూర్. మా దోజాడు దమ్ చేస్తే తాగదామంటే ఇక వచ్చినాం వీడికి. తెలుసు కదా రేట్లు అయితే ఎట్లుంటాయి అనుకున్నాం, హైటెక్ సిటీ లెవెల్లోనే ఉంటాయి. మన లక్కడికప్పుల్లో తాగితే మాత్రం మస్తు మజా వస్తుంది, జబర్దస్త్ ఉంటుంది. ఇక ఇక్కడికైతే వచ్చినాం, లోపల పోయినాం, ఛాయ్ తాగినాం, బంద్ తిన్నాం. సరే ఇక అవన్నీ తర్వాత కానీ అసలు ఇది బాబురావు ఉన్నాడు కదా, జబర్దస్త్ తీసిండు ఆయన. ఇది ఎట్లా తీసిండంటే ఆయన ఫస్ట్ ఒక బ్రాంచ్ పెట్టిండు, ఆ బ్రాంచ్ల ద్వారా అన్ని బ్రాంచ్లు ఎంచుకుంటూ పోతుండు. ఆ బ్రాంచ్లు అయితే జబర్దస్త్ అయిపోయినాయి. లాస్ట్కి హైటెక్ సిటీలో అయితే పెట్టింది. హైటెక్ సిటీలో అయితే తెలుసు కదా మామూలు కాస్ట్ ఉండదు, ఫుల్ కాస్ట్. అంటే అందుకనే మనకు కూడా ఆయన ఛాయ్ రేట్లు అని మిగతా లోపల అన్ని రేట్లు కూడా చాలా ఎక్కువ రేట్లో పెట్టిండు. ఎందుకంటే ఇక్కడ భూమి రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అంత రేట్ పెట్టి తీసుకొని కట్టింది కదా, అదంతా ఇక మన మీద అయితే వసూలు చేయాలి కాబట్టి సో అంతా చేస్తూ ఉన్నాడు అని నాకైతే అనిపించింది. మనం చూసినట్టయితే ఇంకా ఇక్కడనైతే వస్తున్నారు, ఎందుకంటే కొత్త కాబట్టి అందరూ ఇక ముఖ్యంగా ఇక్కడ ఎంఎన్సీ కంపెనీలలో చేసిన వాళ్ళు, ఆ వర్క్ ఈ వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ మన నీలాపూర్కి అయితే వస్తున్నారు. సో 1978 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇది. ఇక మనకైతే తెలుసు, అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి అయితే వచ్చినాం మనము. ఇప్పుడు 2025లో మాత్రం హైటెక్ సిటీలో అయితే పెట్టేసిండు. హైటెక్ సిటీలో అయితే జబర్దస్త్ పెట్టి జబర్దస్త్ ఇచ్చేస్తుండు. అయితే ఇక్కడ మెయిన్ ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు మంచి రిచ్ ఉన్న వాళ్ళు బాగా వస్తారు. వాళ్ళందరూ వచ్చేసి అయితే మంచిగా లోపల కూర్చొని తాగుతారు, తింటారు. అయితే మనలాంటి వాళ్ళు కూడా వస్తారు, వచ్చి అరే ఎట్లుందని చెప్పి విజిట్ చేస్తారు. రేట్ అయితే ఫుల్ రేట్ ఉంది. ఇక వాళ్ళకైతే కామన్, మనకైతే ఎక్కువ రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం లక్కడికప్పుల్లో ఫుల్ మాసు అట్లా ఉన్న జాగాలో పోయి నీలాపూర్లో తీసుకొని ఆ టోకన్ల కోసం లైన్లో గుసాంచి టోకన్ తీసుకొని ఛాయ్ మస్కాబాన్ తీసుకొని అమ్మ ముంచుకొని తింటుంటే మస్తు మజా వస్తుండే. అయితే ఈడ కూడా మజా వస్తుంది, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం సింప్లిసిటీ మెయింటైన్ చేసుకుంటా క్యూలు ఉంటాయి. ఇంకోటి అలా బయటనే అన్ని పైసలు ఏమంటారు టోకన్స్ తీసుకోవడానికి అన్ని పెట్టేసారు. సో ఆ విధంగా ఆన్లైన్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ అట్లా జరుగుతున్నాయి. సో మనమైతే నీలాపూర్ కేఫ్లకు అయితే ఇంకా లోపలికి వెళ్ళి అయితే మీకు అంతా చూపిస్తాను, అది ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా లోపల అయితే మీకు మొత్తం చూపిస్తా. ఇక మనం నీలాపూర్ కేఫ్లకు అయితే లోపలికి వెళ్ళిపోదాం, అది కూడా హైటెక్ సిటీ నీలాపూర్ కేఫ్. ఇక వీడికి రావాలనుకుంటే ఎట్లా వస్తారు ఏంది ఏడుందని కూడా చాలా మంది అనుకోవచ్చు. ఏం లేదు, మనకు సింపుల్గా జూబ్లీ చెక్ పోస్ట్ ఉంది కదా, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ముందుకు వచ్చి మన బ్రిడ్జ్ ఉంది కదా, కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేసి దిగినామంటే
చక్కగా ఇడికి వచ్చేస్తాం. మన హైటెక్ సిటీ లెఫ్ట్ సైడ్ దారి ఉంటుంది, ఆ లెఫ్ట్ సైడ్ దారిలోకి వచ్చేసినాం అనుకో మై హోమ్ పూజా ఉంటుంది. మై హోమ్ పూజా అండ్ టీ హబ్ అవన్నీ ఉంటాయి. దాని పక్కనే లొకేషన్ పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేయచ్చు. ఇక్కడ తిరిగిన వాళ్ళు కూడా చాలా ఈజీగా వచ్చేసి అండ్ మణికొండ నుంచి కూడా వస్తుంటే ఇక్కడ నుంచి చాలా మందికి అయితే తెలుసు. ప్లస్ మన గచ్చిబౌలి నుంచి కూడా వస్తుంటే ఈ లెఫ్ట్ సైడ్కి తిరిగి మనము ఐటీసీ ఐక్యా ఉంది కదా, ఐక్యా రోడ్లో వచ్చి రైట్కి తిరిగినాం అనుకో, రైట్కి తిరగంగానే మనకు ఉంటుంది నీలపూర్ కేఫ్. సో నీలపూర్ కేఫ్కి అయితే వచ్చి మీరు కూడా టేస్ట్ చేసి ఎట్లా ఉంది ఏంది అనేది అనుకుంటే చేయండి. లేకపోతే కామెంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కూడా చేయండి. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోయాం. లోపల అయితే అసలు ఏంది రేట్లు ఎట్లున్నాయి ఏంది మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. బాబురావ్ వస్తున్నాం లోపలికి, ఎట్లుందో చూద్దాం, గట్టిగా ఉందా మంచిగా ఉందా అనేది నీ మస్కాబంతో తెలుస్తుంది. చాయ్ కూడా టేస్ట్ ఉందా, ఏం టేస్ట్, అసలు ఏం కలుపుతావు బాయ్ నువ్వు. కొందరికి ఏమో మా రెగ్యులర్ అయిపోయి పొద్దుగాలు లేచి లగడి కప్పుల్లో పోయి లగడి కప్పులు కాడ పోయి చాయ్ తాగంది డే గడవదు. సో మనం కూడా అయితే ఈడ కూడా అయితే సీట్లకు అట్లనే అలవాటు చేసినావా, పోయి చూద్దాం నడువు అయితే ఎట్లుందో అయిందా. బాబురా వస్తున్నాం, చలో ఇక ఇక్కడైతే ఎంత అయిపోగొట్టేసినాం చూసిరు కదా. ఇప్పుడు దాకా మనం మేమేమి తీసుకున్నాం, మస్కాబన్ చాయ్ ఇవన్నీ అయితే అయిపోయినాయి. ఇక మంచిగా కూర్చొని చూసినాం, అంతా మీకు కూడా చూపించినాం. చలో ఇక మనమైతే ఇక్కడ నుంచి పోదాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.